హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మన తిరువణమలై టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే నాలాగా ఫుడ్డీస్ ఎవరైనా ఉంటే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. యూట్యూబ్లో పోరదా? యూట్యూబ్లో పోర. సో గైస్, నేను ఫస్ట్ ట్రై చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ నేమ్ వచ్చేసి చాట్ పూరి మసాలా. సో తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. ఫస్ట్ చాలా బాగుంది. సో ఇది లిక్విడ్ ఉంది కదా, దీన్ని ఏమంటారో మరి నాకు తెలీదు, బట్ ఇదైతే బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో వచ్చేసి మరమరాలు, అలానే సో చిప్స్ టైప్స్ కొన్ని, ఆనియన్స్, సో ఈ మొత్తం మిక్స్ చేసి చేయడం అయితే జరిగింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా ఎక్కువ స్పైసీగా లేదు, అలానే తక్కువ లేదు. సో మీడియంగా చాలా కరెక్ట్గా సెట్ అయింది. గైస్, ఇప్పుడు నెక్స్ట్ ట్రై అయిపోయే ఫుడ్ ఐటమ్ వచ్చేసి వెజ్ నూడిల్స్, ఇక్కడ వెజ్ రైస్ అయితే ఉంది. సో రెండు ట్రై చేద్దాం, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను నూడిల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను గైస్. సో ఇక్కడ నేను స్టార్టింగ్ అబ్జర్వ్ చేసిందంటే, సో మన సైడ్కి ఇక్కడ నూడిల్స్కి కొంచెం సైజు డిఫరెన్స్ అయితే ఉంది. ఇవైతే కొంచెం లావుగా ఉన్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో గైస్, మన సైడ్కి ఇక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, మన సైడ్ కొంచెం స్పైసీగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న నూడిల్స్ అయితే కొంచెం స్పైసీ అయితే చాలా తక్కువగా ఉంది. అలానే దీంట్లో ఎక్కువ క్యాబేజీ ఫ్లేవరే ఎక్కువ తగులుతూ ఉంటుంది. సో క్యాబేజీ ఇష్టపడే వాళ్ళు అయితే ఇదైతే చాలా బాగుంటుంది, బట్ నాకు క్యాబేజీ ఇష్టమే. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే, నూడిల్స్ అయితే చాలా చాలా బాగుంది, ట్రై చేయొచ్చు నూడిల్స్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్లేస్లోనే ఇప్పుడు రైస్ అయితే తీసుకున్నాను. సో రైస్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్. సేమ్ నేను ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నూడిల్స్ రైస్ తిన్నాక సో క్యాబేజ్ అయితే వీళ్ళు చాలా మంచిగా ఫుల్గా యూజ్ చేస్తున్నారు. సో రైస్ కన్నా ఇక్కడ క్యాబేజీ ఫ్లేవర్ అయితే ఈ రైస్లో కూడా చాలా ఎక్కువగా తగులుతుంది. అలానే క్యారెట్, క్యాప్సికమ్, సో అవి కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఓకే, రైస్ కూడా అంత స్పైసీ ఏం కాదు, జస్ట్ మీడియము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలాంటివి చాలామంది లైక్ చేస్తారు. మన సైడ్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి సో ఇవైతే ఎక్కువ తినలేము. ఇక్కడ వాళ్ళకైతే ఇది బాగా అలవాటు. ఓకే, రైస్ కూడా ఓవరాల్గా సేమ్ నూడిల్స్ ఎలా అయితే ఉన్నాయో రైస్ కూడా సేమ్ క్యాబేజీ ఫ్లేవర్తో బాగుంది.
ఇప్పుడు వచ్చేసి చీజ్ శాండ్విచ్ అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి ఆ బోర్డు చూసారు కదా, మార్వెల్ డిజర్ట్స్ అని ఉంది. సో ఈ బ్రో వచ్చేసి ఇప్పుడు మనదే ప్రిపేర్ చేస్తున్నారు. సో వచ్చాక దీన్ని టేస్ట్ చెప్తాను. సో మామూలుగా కాలట్లేదు. బాగా ఆనియన్ ఫ్లేవర్స్ అలానే క్యాప్సికమ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి సాస్ వేసుకొని ట్రై చేద్దాం. బాగుంది గైస్, చాలా బాగుంది. సో నేను లోపల ఇందాక చూసారు కదా, ఆనియన్స్, క్యాప్సికమ్ అలానే స్వీట్ కార్న్ అయితే, అలానే దాని మీద వచ్చేసి చీజ్ వేశారు. సో మొత్తం అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి చాలా బాగుంది. బాగుంది. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ఇప్పుడు దోశ అయితే ట్రై చేస్తున్నాను. సో ఈ దోశ బండి చూడండి ఎంత సింపుల్గా నీట్గా ఉందో. సో ఇది వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్ సైడ్లోనే పక్కనే జస్ట్ 100 మీటర్స్లోనే ఉంటుంది. సో ఒకసారి దోశ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. సో గైస్ ఫైనల్గా దోశ అయితే వచ్చింది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి సాంబారు, రెడ్ చట్నీ అలానే వైట్ చట్నీ. ఓకే, దోశ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. సో ఈ కాస్ట్కి చాలా వర్త్, బాగుంది. చట్నీ ఇది రెడ్ చట్నీ, వైట్ చట్నీ కొంచెం ఎక్కువ నీళ్ళు లాగా ఉన్నాయి. సో సాంబారు టేస్ట్ అయితే బాగుంది. సో ఈ రెండు అయితే అంతగా అయితే బాగలేదు, రెడ్ చట్నీ అని వైట్ చట్నీ. బట్ 20 రూపీస్కి వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, గుడ్. సో గైస్ అంత తిన్నాక మన బొత్తులోకి అయితే ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ పడాల్సిందే. సో అందుకని ఇప్పుడైతే బాదం పాలు అయితే టేస్ట్ చేస్తున్నాను. మన సైడ్కి సో ఇక్కడైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఆ ఫ్లేవర్ అనేది నాకు అర్థం కావట్లేదు. పైన వచ్చేసి మొత్తం కొబ్బరి అలా వేశారు. సో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఓకే, పర్లా. ప్రెజెంట్ వచ్చేసి నేను తిరువణమలై బస్ స్టాండ్ కూడా ఉన్నా. సో ఆకాష్ కాఫీ షాప్ కాడ అయితే ఉన్నాను. సో
సో ఇక్కడికి వచ్చేసి చాలా మంది మన ఫాలోవర్స్ అయితే ఈ ప్లేస్ని అయితే సజెస్ట్ చేశారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది బ్రో, ఖచ్చితంగా ట్రై చేయండి అని. సో అందుకనే నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల మెనూ చూసి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉంటే సో ఆర్డర్ చేసి తిని ఎలా ఉందో టేస్ట్ మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. Hi bro, good morning. So tell me the name of the varieties. Okay. 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 Black chana, white chana, masala chana. Okay. Okay. Black chana. Black chana. Black chana. Okay. పచ్చ పైరు. పచ్చపై. ఆమా. Okay. కొల్లు. Kollu. Okay. రాగి బుడ్డు. Oh, sweet. This is sweet. Sweet రాగి సా. Okay, ragi sweet. Ragi sweet. Yeah, okay. ఓ మచ్చికొట్ట. Yeah, okay. Okay, white chana. Sweet apple. Sweet up. ఆమా. Okay. Okay. This is also sweet. Sweet apple. Okay. ఇది రాగి వడ. Ragi vada. ఆమా స్పెషల్ వడ. Okay. Special vada. పుల్లు వడ. Kollu vada. ఆమా ఇది స్పెషల్ వడ ఓన్లీ. వడ అడుపు వడ. Oh, స్పెషల్ వడ. రాగి సేమియా. ragi semia. ఓకే ఓకే వాడద్దండి హెల్త్ ఇప్పుడు వాడద్దండి. Okay, okay. ఓకే Chit idli. ఓకే మినీ ఇడ్లీ Middle. మినీ మినీ ఇడ్లీ. ఓకే. సో మన సైడ్ వచ్చేసేమో చిట్టి ఇడ్లీ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మినీ ఇడ్లీ అనమాట. నెక్స్ట్ వడగరి. వడగరి. స్వీట్ కేసరి. స్వీట్ కేస్. ఓకే నాటు చక్కెర బ్రౌన్ షుగర్ నాటు చక్కెర కేసరి. దిస్ ఈజ్ ఆల్సో స్వీట్. స్వీట్ సేమ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో గాయస్ విన్నారు కదా. సో ఇక్కడైతే నేను చాలా వరకు డిఫరెంట్ నేమ్స్ అయితే విన్నాను. ఇక్కడ నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాగి పిండితో ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో రాగి వడ అని, రాగి స్వీట్ అని, సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ రాగి వడ ఫేమస్ అంట. సో అది కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను రాగి వడ అని స్వీట్ అప్పం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్. అది స్వీట్ అప్పం అండ్ రాగి వడ. కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. బట్ చాలా చాలా యూనిక్ టేస్ట్ ఉంది అనమాట. బాగుంది. సో రాగి వడ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి స్వీట్ వడ. సో దీని ఏమొచ్చేసి స్వీట్ అప్పం. సో స్వీట్గా ఉంది ఈ టేస్ట్ మొత్తం. సో ఇందాకది రాగి వడ జస్ట్ నార్మల్గా ఉంది. సో ఇది వచ్చేసి కొంచెం స్వీట్గా ఉంది. చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్గా ఉంది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో రెండు సూపర్. సో ఇవి వచ్చేసి మన సైడ్ చిట్టి ఇడ్లీ అంటాం. ఇక్కడ వీళ్ళు వచ్చేసి మిడిల్ ఇడ్లీ అంటారు. సో ఇవి కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. సాంబార్లో ఏ మాటగా మాట ఇడ్లీ అయితే చిరాకు చాలా చాలా బాగుంది. ఒకసారి చట్నీలో ట్రై చేసి చూద్దాం. చట్నీలో కూడా బాగానే ఉంది. బట్ సాంబార్తో పోలిస్తే చట్నీ అంతేం లేదు. సాంబార్తో ఇడ్లీ చాలా బాగుంది. సో ఫైనల్లీ ఇడియప్పం, కోకోనట్ మిల్క్.
సో గాయస్, ఈ హోటల్లో ఫైనల్గా టేస్ట్ చేయబోయే లాస్ట్ ఫుడ్ ఐటమ్ ఇడియప్పం. ఇడియప్పం పేరు వినే ఉంటారు కదా, కేరళలో చాలా ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్. బట్ ఇప్పుడు వచ్చేసి మనం తమిళనాడులో ట్రై చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఇడియప్పం, ఇది వచ్చేసి మొత్తం కోకోనట్ మిల్క్. సో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే. మన సైడు సేమియా ఉంటుంది కదా, సో సేమ్ ఆ టైప్లోనే ఉంది. సో ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్, చాలా స్వీట్గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇడియప్పము. నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఖచ్చితంగా ఈ ఇడియప్పం అనేది ఈసారి మనం ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కేరళలోనే ట్రై చేయాలి. సో ఇక్కడ కూడా ఇడియప్పం చాలా బాగుంది. ఇక్కడ వీడియో పర్మిషన్ అడగగానే సో ఇక్కడ ఉన్న ఓనర్స్ అయితే వెంటనే ఓకే చెప్పారు. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఒకసారి హోటల్ మేనేజ్మెంట్ని అయితే చూపిస్తాను. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Each food item is very unique and very tasty. Thank you for the permission. We are from Andhra Pradesh. Yeah. So especially idiyappam is very nice. Very super. Thank you. So చూసారు కదా, సో వాళ్ళే మేనేజ్మెంట్, ఈ హోటల్ మేనేజ్మెంట్. అలానే ఈ బ్రో మన వీడియోకి తీయడంలో చాలా హెల్ప్ చేశాడు. సో కింద చూశారు కదా, తనే ఒక్కొక్క ఐటమ్ నేమ్ చెప్తా వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ వచ్చేసి నేను బస్ స్టాండ్ నుంచి, కంచి బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందరకు రాగానే శ్రీ శరవణ బాల ఓన్లీ వెజ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది, ప్యూర్ వెజ్. సో ఇక్కడ లోపల మెనూ చూసి ఐటమ్స్ నచ్చినవి ఆర్డర్ చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాము. సో కంచిలో కూడా ఫుడ్ ఎలా ఉందో ఒకసారి ట్రై అయితే చేద్దాము. లోపలికి వెళ్దాం. మనం ఆర్డర్ చేసిన మీల్స్ అయితే వచ్చింది. సో చూసారు కదా, సో మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 వెరైటీస్ అయితే ఇచ్చారు. సో ఒక ప్లేటు రైస్. సో ఒకసారి చూసి ట్రై చేద్దాము ఎలా ఉందో టేస్ట్. ఫస్ట్ పప్పుతో ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి పప్పు. ఓకే, ఇది వచ్చేసి తోటకూర పప్పు అంటాం కదా, సో అది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రై. టమాటాతో గ్రేవీ లాంటిది ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు ట్రై చేస్తాను దాంతో. బాగుంది. ఇప్పుడు నేను ట్రై చేసింది వచ్చేసి ఇదే గైస్, టమాటాతో గ్రేవీ లాగా ఇచ్చారు. బాగుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తిరువణమలైకి కంచికి సో టేస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కర్రీ అయితే కొంచెం స్పైసీగానే ఉంది. మన ఆంధ్ర స్టైల్లో ఉంది. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే మన ఆంధ్ర స్టైల్లో ఉంది.
కానీ సపరేట్గా ఓన్లీ ఆనియన్స్తో ఒక కర్రీ అయితే ఉంది. సో ఇది ట్రై చేద్దాం. బాగుంది. ప్రతి కర్రీ స్పైసీగా ఉంది. సేమ్ మన ఆంధ్ర స్టైల్లో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు వచ్చేసి సాంబార్తో ట్రై చేద్దాము. సో ఇది సాంబారు. సాంబార్ అయితే పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా సరే సాంబార్ టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి సాంబారు యూట్యూబ్ ఛానల్. హాయ్. కావాలంటే అడగండి. డెఫినెట్లీ. సో ఓవరాల్గా ఈ హోటల్ రేటింగ్ వచ్చేసి 5కి 5 స్టార్స్ ఇవ్వచ్చు. ప్రతి ఒక్క కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ ఆంధ్రాలో తిన్నట్టే ఉంది. స్పైసీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ ఓవరాల్గా వచ్చేసి చాలా బాగుంది.